నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అమ్మా ఆయుష్మతి భవ. ఎలా ఉన్నారు సార్? సూపర్ ఫైన్ అమ్మా, చాలా బాగున్నాం. వెన్నపూస అయిపోయారు. అప్పుడప్పుడు అలా తలుక్కుని మెరుస్తూ ఉన్నారు మన ఛానల్. ఎలా సార్ ఇలా అయితే? తప్పకుండా అమ్మా, ఇక్కడ పక్కన ఒక ఆఫీస్ రూమ్ ఇచ్చేయండి, అక్కడ ఉంటా. తప్పకుండా, ప్లీజ్ వెల్కమ్. రైట్ సార్, మీరు న్యూమరాలజీ సుమారుగా ఎన్నేళ్ల నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు? 24 ఏళ్ళు అయిందమ్మా. 24 years, which is not a joke. 24 years. ఇప్పుడే న్యూమరాలజీలో ఉందంటే 24 years క్రితం ఎలా ఉండేది అసలు? ఎవరైనా నమ్మే పరిస్థితుల్లో ఉండేదా? అంటే అప్పుడు ప్రొఫెషన్ గా స్టార్ట్ చేయలేదు, ప్యాషన్ గా. నేను రీసెర్చ్ మోడ్ లో రైట్, నేర్చుకుంటూ చేసుకుంటూ ఉండేవాడిని. దీన్ని నాకు అసలు ఇట్లా న్యూమరాలజీ ఇంగ్లీష్ అక్షరాలకి ఇలా ఉంటుందని చెప్పి ఆయన ఒక పెద్ద సినిమా హీరో. ఓ, కానీ చాలా ప్యాషనెట్ గా చెప్తారు మీరు, చాలా బలంగా చెప్తారు చెప్పేటటువంటి విషయం ఏదైతే. ఎందుకంటే నేను ప్రాక్టికల్ గా నమ్మాను కాబట్టి, ప్రాక్టికల్ గా అది అనుభవిస్తున్నాం కాబట్టి, ప్రతి క్షణం ఆ అక్షరాలు, ఆ అంకెలు కళ్ళ ముందు కదలాడుతున్నాయి కాబట్టి అది నమ్మాలి అంతే. అండ్ రీసెర్చ్ మోడ్ లోనే ఉన్నారు ఇప్పటికీ, 100% రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. దానికి ఒకదానికొకటి ఇంకాస్త బలాన్ని చేకూరుస్తుంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిందంటే ఈ నంబర్ ప్రభావం అనేది దాని బలాన్ని చేకూరుస్తూనే ఉంది. మీరు చాలా సందర్భాల్లో చెప్పడం జరుగుతూ ఉంటుంది. రైట్ సార్, ఇక న్యూమరాలజీ విషయానికి వస్తే డెఫినెట్ గా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ద్వాదశ రాశులు ఎలా అయితే ఉన్నాయో 9 నంబర్స్ కూడా ఉన్నాయి. వాటి ప్రభావం ఖచ్చితంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరు పుట్టినా ఈ 9 నంబర్లలోనే పుట్టాలి కాబట్టి నంబర్స్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే సార్, నంబర్ 1, ఈ 1 డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు డేట్ అనుకోవచ్చు, డెస్టినీ కూడా అనుకోవచ్చు సార్. డెస్టినీ కూడా. అంటే ఈ నంబర్స్ ఎలా పనిచేస్తే నేను చెప్తాను మీకు. డెఫినెట్లీ ఒకసారి చెప్పండి. మనం అయితే బర్త్ నెంబర్ అంటే ఏ నెలలో అయినా సరే 1వ తేదీని కానీ, 10వ తేదీని కానీ, 19వ తేదీని కానీ, 28వ తేదీని కానీ పుట్టిన వాళ్ళు 1 నెంబర్ జాతకులు. వీళ్ళు ఎలా ఉంటారు సార్? ఎట్లాంటి తత్వంతో ఉంటారు? అలాగే డెస్టినీలో కూడా 1 వచ్చినా కూడా వీళ్ళకి ఈ లక్షణాలు ఆపాదింపబడతాయి. అయితే ఏంటంటే పుట్టినప్పటి నుంచి 20 ఏళ్ల వయసు వరకు 1 నెంబర్ పనిచేస్తుంది వాళ్ళకి. ఆ తర్వాత 20 నుంచి 40 వరకు వాళ్ళ డెస్టినీ నెంబర్ వాళ్ళ మీద పనిచేస్తుంది. సపోజ్ వాళ్ళ డెస్టినీ నెంబర్ 2 అయితే 2 నెంబర్ లక్షణాలు వస్తాయి. 20 years తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. 20 years తర్వాత 40 వరకు, మళ్ళీ 40 to 60 1 నెంబర్ లక్షణాలు వచ్చేస్తాయి. ఏమిటిది? అంతే, 20 years ఒకసారి ఆ లక్షణాలు అలా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం 1వ నెంబర్ జాతకుల గురించి మాట్లాడుకుంటే, వాళ్ళ డెస్టినీ కానీ వాళ్ళ బర్త్ నెంబర్ ఏ నెలలో అయినా సరే 1, 10, 19, 28 పుట్టిన వాళ్ళు, వీళ్ళని బార్న్ లీడర్స్ అంటారు. అంటే పుట్టుకతోనే వీళ్ళు నాయకత్వ లక్షణాలు బ్లడ్ లో ఉంటాయి వాళ్ళకి. జస్ట్ లైక్ సన్. అంతే, నాయకత్వ లక్షణాలు బాగుంటాయి, మంచి లక్షణాలు. ఎక్కడున్నా ఈ వీళ్ళు ఎడ్యుకేషన్ టైంలో స్కూల్ నుంచి వాళ్ళ కెరియర్ ప్రారంభించే వరకు కూడా వాళ్ళు ఆటల్లో ఉన్న వాళ్ళే నంబర్ 1 గా ఉంటారు, వాళ్ళే లీడ్ చేస్తూ ఉంటారు, లీడర్స్ గా ఉంటారు బేసిక్ గా. వీళ్ళు జనరల్ గా ఏంటంటే నాయకత్వ లక్షణాలతో పాటుగా రాజకీయ చతురత వీళ్ళలో బై డిఫాల్ట్ ఉంటుంది. అంటే దాన్ని మనం దైనందిన జీవితంలో చూసుకుంటే కొంచెం కన్నింగ్నెస్ అనుకోవచ్చు. బై డిఫాల్ట్ ఉంటుంది వాళ్ళు కావాలని లేకపోయినా వాళ్ళ ఆలోచన విధానంలో నంబర్ అలాంటిది. రాజకీయ నాయకులు సో పెరిగే కొద్దీ ఆ లక్షణాలు పెరుగుతుంటాయి. మళ్ళీ వాళ్ళ డెస్టినీ నెంబర్ కూడా తోడైనప్పుడు ఇంకాస్త ఎక్కువగా ఇదవుతుంటాయి. ఆ లక్షణాలు ఈ లక్షణాలు కలిపి ఉంటాయి. ఏదేమైనప్పటికీ వీళ్ళు ఏంటంటే బార్న్ లీడర్స్గా ఉంటారు కాబట్టి వీళ్ళు ఈ లక్షణాలకి తోడుగా చక్కగా డెస్టినీ నెంబర్ కూడా కలిసి రావాలి వాళ్ళకి. అండ్ డేటు ప్లస్ ఇంకొక లక్కీ నెంబర్ ఉంటుంది, దాన్ని లక్కీ నెంబర్ అంటారు. న్యూమరాలజీలో 4 నెంబర్లు మేము కన్సిడర్ చేస్తాం. 1 బర్త్ నెంబరు, 2 డెస్టినీ నెంబరు, 3 లక్కీ నెంబరు, 4 లక్కీ ప్రాపర్టీ నెంబర్ అని ఉంటుంది.
ఈ లక్కీ ప్రాపర్టీ నెంబర్ కూడా వాళ్ళ ప్రాపర్టీస్ అవి కొనుక్కునేటప్పుడు ఆ నెంబర్ చూసుకోవాలి. ఓకే. సో వీళ్ళ బర్త్ నెంబర్ కి లక్కీ ప్రాపర్టీ నెంబర్ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వాలి. రైట్, మీ దగ్గరికి కన్సల్ట్ చేసిన వాళ్ళకి మీరు చెప్తారు. చెప్తాం ఈ లక్కీ 4 నెంబర్, numbers ఈ 4 నెంబర్స్ లో వాళ్ళ లక్కీ ప్రాపర్టీ నెంబర్ ఏంటి, లక్కీ నెంబర్ ఏంటి, డెస్టినీ నెంబర్ ఏంటి. లక్కీ బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ అందరికీ తెలుస్తుంది, బట్ లక్కీ నెంబరు, లక్కీ ప్రాపర్టీ నెంబర్ మేము చెప్పాలి. లక్కీ నెంబర్, బర్త్ నెంబర్ అనేది పుట్టిన తేదీ బర్త్ నెంబరు, పుట్టిన తేదీ ప్లస్ నెల ప్లస్ సంవత్సరం కలిపితే వచ్చేది డెస్టినీ నెంబర్. సో దీని ప్రకారం ఈ కాంబినేషన్ అనేది వాళ్ళ మీద చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఈ కాంబినేషన్ బట్టే వాళ్ళ లక్షణాలు ఏర్పడతాయి. అయితే 1వ నెంబర్ వాళ్ళు కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు, లీడర్షిప్ క్వాలిటీస్, లీడింగ్ చేసే తత్వం, అన్నిట్లో చొరవగా చొచ్చుకుపోయే తత్వం. వీళ్ళకి పేరులో నెంబర్ కనుక అదృష్ట సంఖ్య కలిసి వస్తే వీళ్ళ సక్సెస్ ని మనం ఆపలేము అన్నమాట, అంత బాగుంటుంది. బట్ ఏంటంటే వాళ్ళలో ఉండే కన్నింగ్నెస్ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరి వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మార్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి సార్ లైఫ్ లో? వీళ్ళు ఎట్లా అంటే ఈ 1వ నెంబర్లో పుట్టిన వాళ్ళు లైఫ్ టైంలో చేయకూడని పని ఏంటంటే కన్న తండ్రిని ఓవర్కమ్ చేయకూడదు, కన్న తండ్రి మాటని తూలనాడకూడదు, కన్న తండ్రి మాటని వ్యతిరేకించకూడదు. ఆయన బ్లెస్సింగ్స్ వీళ్ళకి ఎంత ఉంటే వీళ్ళు అంత వృద్ధిలోకి వస్తారు. అయితే సాధారణంగా తండ్రి కొడుకుని ఎప్పుడు బ్లెస్ చేస్తాడు, దాంట్లో ఏం ఇది ఉండదు. కానీ ఏమవుతుందంటే పేరులో రాంగ్ నెంబర్ ఉందనుకోండి, ఏం చేస్తాడంటే ఇతనికి ఎవరితో శత్రుత్వం ఉండదు, తండ్రితోనే ఉంటుంది. తండ్రి మాటే నచ్చదు, తండ్రి మాటే వినడు, నేను ఇట్లా చేయను అంటుంటాడు. చిన్నప్పటి నుంచి ఆ లెవెల్లో గ్రో అవుతూ ఉంటాడు, వృద్ధిలోకి రాకుండా ఇబ్బందులు పడతాడు. సో పేరులో ఉండే రాంగ్ నెంబర్ ఏం చేస్తుందంటే వ్యతిరేకమైన పనులు మనతో చేయిస్తుంది. ఇప్పుడు తండ్రికి గౌరవించాలి, తండ్రికి నమస్కారం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే వాళ్ళు డే టు డే గ్రో అవుతూ ఉంటారు. వాళ్ళ సక్సెస్ అంటే ఇప్పుడు ఒక శ్రీరామచంద్ర ప్రభువు తండ్రి మాటని జవదాటకుండా 16 ఏళ్ల పసిప్రాయంలో అడవులకు పొమ్మంటే పోయాడు కదా, గురువు గారు వెళ్ళమంటే వెళ్ళాడు కదా రాక్షస సంహారానికి. ఆ తర్వాత వచ్చిన ఆయన నీకు పట్టాభిషేకం లేదు, నువ్వు 14 ఏళ్ళు వనవాసం చేయాలంటే వెళ్ళాడు కదా. ఆ రీతిలో ఉంటే కనుక వీళ్ళకి సక్సెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే వ్యతిరేకమైన నెంబర్లో భార్య కానీ, వ్యతిరేకమైన నెంబర్లో తండ్రి కానీ ఉన్నప్పుడు ఇవి వ్యతిరేకంగా ఉంటాయి. కానీ ఈ విషయాన్ని గుర్తెరిగి వీళ్ళు వాంటెడ్గా, సపోజ్ అనుకోండి తండ్రికి ఇతను చేసే పనులు నచ్చలేదు, 24 గంటలు చెప్తుంటాడు, ఆయన చెప్పేది ఈయనకి నచ్చదు కాబట్టి ఇతను వ్యతిరేకిస్తుంటాడు. వ్యతిరేకించినప్పుడు సక్సెస్ అనేది రాదు. సో ఇప్పుడు మనం ఇచ్చే ఈ మెసేజ్ని బట్టైనా వాళ్ళు తెలుసుకొని నేను నా తండ్రిని బాధ పెట్టకూడదు అనే విషయాన్ని వీళ్ళు గుర్తెరగాలి. అంటే వాంటెడ్గా అన్నా సరే ఆయన మాట నీకు నచ్చినా నచ్చకపోయినా ఆయన కాళ్ళకి నువ్వు నమస్కారం చేయడమే తప్ప ఇంకో మార్గం లేదు. ఏంటి ఇదొక రెమెడీ. వీళ్ళకి లైఫ్ లాంగ్ పాటించాల్సింది ఏంటంటే ఆదివారం నాడు నియమనిష్టలతో ఉండాలి. ఆదివారం నాడు మద్య మాంసాలకు దూరంగా, లేదా ఇతరత్ర వాళ్ళ హ్యాబిట్స్ ఏమన్నా వ్యసనాలు ఉంటే వాటికి దూరంగా ఉండి ఆదివారం నాడు పవిత్రంగా ఉండి సూర్యుడిని ఆరాధిస్తూ, సూర్య భగవాను ప్రత్యక్ష భగవాను ఆరాధిస్తూ ప్రతిరోజు లేవంగానే స్నానం చేయగానే సూర్యుడికి నమస్కారం చేయటం, ఆదివారం నాడు నియమనిష్టలతో ఉండటం, ఆదివారం నాడు ఆవులకి గోధుమల్ని చపాతీలని ఇట్లా తినిపించడం, వీటి ద్వారా వీళ్ళు బాగా సక్సెస్ అవుతారు. ఏదేమైనప్పటికీ ఏమవుతుందంటే ఈ లక్షణాలకు తగ్గ వైఫ్ కూడా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా నెగటివ్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆపోజిట్ నెంబర్స్, ఏ నెంబర్ పడదు సార్? 1కి 6కి పడదు, 6కి పడదు, 1కి 6కి పడదు, 1కి 8కి పడదు. ఆబ్వియస్లీ సాటర్న్ నెంబర్ గా చెప్తారు కదా. 1కి 8కి పడదు. సో ఏమవుతుందంటే పేరులో రాంగ్ నెంబర్ ఉంటే జాతకాలు కలిసినాయి, పొంతనలు కలిసినాయి, 32 పాయింట్లకి 23 పాయింట్లు వచ్చినాయి, మీరు పెళ్లి చేసేసుకోవచ్చు అంటారు. వీళ్ళు చేసుకుంటారు. కానీ వాళ్ళిద్దరి జీవితం కూడా 2 కలవని రైలు పట్టాలే తప్ప హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసే తత్వం అనేది ఉంటుంది. అంటిల్ అన్లెస్ జాతకంలో గ్రహాలు బలంగా ఉండి బలంగా వీళ్ళని ఏదో ఒక పాయింట్లో కలుపుతూ ఉంటే తప్ప 99% పేరులో ఉండే రాంగ్ నెంబర్ ఈ వ్యతిరేకమైన డేట్ ఆఫ్ బర్త్నే తెచ్చిపెడుతుంది. జాగ్రత్త అవసరం.
జాగ్రత్త అవసరం, Number one. చూసుకోవాలి. మనం జాతకాలు చూసుకునేటప్పుడు, ఇప్పుడు వివాహం చేసుకునేటప్పుడు జాతక పొంతనలతో పాటుగా డేట్ ఆఫ్ బర్త్ లక్షణాలు కూడా చూసుకోవడం అత్యంత ఆవశ్యకరమైన అంశం. రైట్. ఎందుకంటే ఆలోచన విధానం తేడా ఉంటుంది. ఇద్దరు కలిసి ఉండొచ్చు కాక, ఇప్పుడు ఎవరైనా సరే 99% పిల్లలు పుడితే, ఇద్దరు పిల్లలు పుట్టారనుకోండి, ఆ పిల్లల కోసం కలిసి ఖచ్చితంగా కాలాన్ని గడిపేస్తారు, పరిస్థితులు ఏవైనా అధిగమించడానికి ప్రయత్నిస్తారు. ఎవరు కూడా అంత ఈజీగా విడిపోవాలని అనుకోరు. అనుకో. కానీ అది ఆ ఫైన్ ట్యూనింగ్ లేకుండా రేడియో పెడితే గర్రని సౌండ్ వస్తుంది చూసారా, జీవితాంతం ఆ గర్ర సౌండ్ వినబడుతూనే ఉంటుంది. భరించలేం. న్యూమరాలజీ హెల్ప్ తీసుకోవాలి. నంబర్ 1 గా మారాలి అని అంటే డెఫినెట్ గా రెమెడీస్ ని ఫాలో చేయాలి, పేరు కూడా కరెక్ట్ గా ఉండాలి, అంతేనండి. ఎస్, నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. ఐష్మతి.